సో తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా అవకాశం ఇద్దామా లేకపోతే నామినేటెడ్ హోదాలో కూర్చోబెడదామా అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉందంట. సో ఏదేమైనప్పటికీ మీ గెలుపులో దాదాపు 45 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేసిండు. ఆయన ప్రచారం చేస్తే ఎట్లా ఉంటుందో మీకు అందరూ తెలుసు. ఆ అభ్యర్థి మాట్లాడితే ఆయన ఆ పేద ప్రజలకు అర్థమవుతో అర్థం కాదు, కానీ ఆయన మాట్లాడితే ప్రతి ఒక్క గడపకు ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమయ్యే తరహాలో ఆయన మాట్లాడతాడు. ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే ఏ తరహాలో మోసం చేసిండో సో ప్రతి నియోజకవర్గంలో వాస్తవాలు చెప్పిండు. ఆయన తిరిగిన 48 నియోజకవర్గాల్లో దాదాపు 43 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ గెలుపులో ఆయన కీలక పాత్ర ఉంది కాబట్టి, మీ 43 మంది ఎమ్మెల్యేల గెలుపులో ఈయన పాత్ర ఉంది కాబట్టి దయచేసి తీన్మార్ మల్లన్నకు నామినేటెడ్ పదవి ఇస్తారా లేకపోతే ఎంపీగా అవకాశం ఇచ్చి ఆ గొంతుక కనుక ఎంపీ హోదాలో ఉంటే మనల్ని కూడా రేపు ద్వారా ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పి ఎంపీలో బరిలో ఉంచి కావాలని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారా? సో దయచేసి ఆలోచించుకోరు ఇక, ఎందుకంటే ఈ ప్రయత్నం కూడా జరుగుతుంది. తీన్మార్ మల్లన్న అనేట ఆయన ఎంపీగా కనుక కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే రేపొద్దుగాల మనపైనే ప్రశ్నించే అవకాశం, ఎందుకంటే ఒక మీడియా హోదాలో ఉంది కాబట్టి. సో కావాలని ఓడగొట్టే ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు. ఆ విషయం ఆ క్లారిటీలో మేమున్నాం. కానీ ఓ నామినేటెడ్ పదవి ఇవ్వండి. ఆయన పడ్డ కష్టానికి మళ్ళీ ఎంపీగా మీరు టికెట్ ఇచ్చి మళ్ళీ ప్రజలో తిరిపించి వాడిని అటువోను వీడిటువోను వాని బత్మాలే వీని బత్మాలే ఈ బంద్ చేసి ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వండి దయచేసి. ఇవ్వండి, మాకు కూడా ఒక భరోసా ఉంటుంది. ఒక మీడియాగా ఒక ప్రశ్నించే గొంతుకగా ఆ గొంతుకను చూసి మేము తెరపైకి వచ్చిన గొంతుకలుగా చెప్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా నామినేటెడ్ పదవి ఇవ్వాల్సిందే. కానీ చాలామంది ప్రయత్నం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు తీన్మార్ మల్లన్నని ఇక్కడికే స్టాప్ చేయాలి, ఈయన కనుక ఇంకా మనం ముందు కొంత సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తే మన పార్టీకే ఇబ్బంది పెట్టే అవకాశం అని చెప్పి కొంతమంది నేతలు ఆలోచిస్తారంట. ఆ నేతల వరకు కూడా తీన్మార్ మల్లన్నకు తెలుసు. కానీ ఏమాత్రం ఈయనని డిస్టర్బ్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. అది మాత్రం రాసి పెట్టుకోండి. ఆ క్లారిటీలో మీరు ఉంటే సరిపోతుంది. ఆయన్ని గౌరవించుకుంటారు ఇక మీరు.